అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ విమానంలో ఎలా వెళ్ళాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి లగేజ్ కంటే అంటే మనకి చెక్ ఇన్ బ్యాగ్ కౌంటర్ అంటే మనకి రివర్స్ వచ్చే అంటే మన లగేజ్ చెక్ ఇన్ చేసిన తర్వాత మన లగేజ్ అనేది మన డెస్టినేషన్‌కి వచ్చాక ఇలా కన్వేయర్ బెల్ట్ వస్తాయి. బెల్ట్ నంబర్స్ ఇస్తారు. ఆ బెల్ట్ నంబర్ ద్వారా మన లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. లోపల ఎలా ఉంటది ఫ్రెండ్స్. మనల్ని ఒక్కోసారి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఒక అంటే రన్‌వేలో ఉంటే మనల్ని ఏం చేస్తారంటే బస్సులో కూడా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇది లోపల ఫ్రెండ్స్ మనకి ఎలా ఉంటదనేది ఫ్లైట్ లోపల ఎలా అనేది మనకి సీట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సీట్ నెంబర్‌లో మనం వెళ్లి కూర్చోవాలి ఫ్రెండ్స్. అక్కడికి మనకి లైక్ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అంటే లైక్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మనకి చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఏమైనా లైక్ ఎనీ డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఏమైనా ఉంటే ఇది మనకి ఫ్లైట్ అండి. మేము వెళ్ళబోయే ఫ్లైట్ అండి. ఇండిగో ఫ్లైట్ చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇది లోపలికి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లైక్ బస్సు ద్వారా దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మనం మనకి లైక్ బస్సెస్ ద్వారా మనం అనేది మనం దగ్గరికి అక్కడ మనకి మళ్ళీ చెక్ చేసి మనకి ఫ్లైట్ అండ్ ఇది లోపలండి మనకి చాలా రకాల షాప్స్ ఉంటాయి. ప్లస్ అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ అనేది మనకి అవైలబిలిటీగా ఉంటాయి. ఇది లాంజెస్ అండి. చాలా రకాల లాంజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. మనకి లైక్ కార్డ్ ఏమైనా ఎవరైనా లాంజెస్ యాక్సెస్ ఉంటే లాంజ్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చండి. చాలా రకాల బట్టల షాపులు గానీ, జ్యువెలరీ షాపులు గానీ ప్రతి ఒక్క ఐటెమ్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటదండి. ఏవైనా కొనాలనుకుంటే కూడా మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. క్వాలిటీ అని ఏవైనా కూడా చాలా నీట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొనాలనుకుంటే ప్లీజ్ కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.